విద్యార్థులకు ఏకంగా 13 రోజులు సెలవులు. స్కూళ్ళకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా సెలవులు అయితే వస్తాయి. దీంతో అక్టోబర్ 15 తిరిగి పునఃప్రారంభం అవుతాయి. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవులు అయితే ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఈ యొక్క దసరా సెలవులు అయితే ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలకు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఉన్నట్లు ప్రకటించాయి. మళ్ళీ అక్టోబర్ 15 పునఃప్రారంభం అవుతే కనుక విద్యార్థుల తల్లిదండ్రులకి అయితే పంపారన్నమాట ఈ సమాచారం. వరుసగా 13 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. ఊళ్ళకి వెళ్ళేవారు అయితే విద్యార్థులు అయితే ఎగిరి గంతేస్తున్నారు. ప్రభుత్వం మే 25, 2024-25 సంబంధించి విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని, 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ప్రకటించారు. ఇంకా 2025 ఏప్రిల్ 23వ తేదీ వరకు పాఠశాల కొనసాగితే 25, 28వ డేట్కి ఇంకా సెలవులు అయిపోవడం, ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. అకాల వర్షాల కారణంగా కూడా మొన్న సెలవులు వచ్చినాయి. సో 14, 15, 16 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా స్కూళ్ళకి సెలవులు కూడా ఇచ్చారు. సో సెప్టెంబర్, అక్టోబర్లో ఎక్కువగా సెలవులు వచ్చినాయి. మరోవైపు సెప్టెంబర్ 20వ తేదీ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో సెలవులు ఇచ్చుకోండి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మనకి దసరా సెలవులు అయితే 13 రోజులు అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఊళ్ళకి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉంటారో హాస్టల్లో చదివే విద్యార్థులు వీరికైతే పండగ అయితే అనుకోవచ్చు. అక్టోబర్ 2వ తేదీ నుంచి సెలవులు అయితే ప్రారంభం అయితే అవుతాయి అన్నమాట. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.